మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో వీరు గారు. హలో అండి. బేసిక్గా మీరు ఆంటర్ప్రీనియర్, అలాగే స్పీకర్ అండ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే చాలా మంది కూడా జాబ్ చేస్తూ ఉంటారు. బేసిక్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటే ఒక జాబ్, మంచి శాలరీ, సెటిల్, బిందాస్, ఎవ్రీథింగ్ అనుకుంటారు. ఎందుకు ఈ వైపు వచ్చారు మీరు? సింపుల్. బేసిక్గా మన లైఫ్ 24 hours ఇన్ ఏ డే కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా. 8 డివైడ్ చేసుకున్నా కూడా 8 hours ఇస్ వాట్ వి స్లీప్. 8 hours మనకు ఆఫీస్, రెస్ట్ మిగిలింది ఇంకా మిగతా hours మనకి, రైట్? సో 8 hours ఆఫీస్కి వెళ్ళి 8 hours స్లీప్ చేసి మిగతా 2 hours ట్రావెలింగ్కి తీసేస్తే 6 hours ఇస్ వాట్ వీ హ్యావ్ ఇన్ లైఫ్. ఈ 6 hours లైఫ్ బతకడం కోసం మనం చిన్నప్పటి నుంచి అదే మైండ్ సెట్తో పెరిగాం. జాబ్ 8 hours స్కూల్కి వెళ్ళాం, ఫస్ట్ 8 hours తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళాం, మళ్ళీ అదే లైఫ్ 8 hours మళ్ళీ జాబ్ చేయాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. లైఫ్ ఈజ్ షార్ట్. మనం దాన్ని లివ్ చేయాలి, మనకు నచ్చినట్టు బతకాలి అంటే ఇట్స్ ది ఓన్లీ ఆప్షన్ ఇస్ లైక్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అప్పుడు నీ ఓన్ టైమింగ్స్ నీకు ఉంటాయి. దట్ డజంట్ మీన్ జాబ్ చేస్తే నువ్వు వర్క్ చేయాలి, బాగా బిజినెస్ చేస్తే చేయక్కర్లేదు కాదు. నీ ఓన్ టైమింగ్స్లో నువ్వు చేయొచ్చు, నీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అలా నేను జాబ్ చేయలేదని కదా, ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ జాబ్. ఓకే, ఏం చేశారు? 2015లో సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఓకే. సో ఒక రిపీటెడ్ పెద్ద బ్రాండ్తో నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆల్మోస్ట్ 1.5 year వర్క్ చేశాను. ఆ తర్వాత కొన్ని స్టార్టప్స్లో వర్క్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ మై బిజినెస్ 2017. ఓకే. అందరికి ఒకటే చెప్పేది, మీ లైఫ్ మీరు బతకాలి హ్యాపీగా అంటే యూ నీడ్ టు చూస్ యువర్ ఓన్ వే, జాబ్ కాదు. ఆంటర్ప్రీనియర్ అయ్యారు ఇప్పుడు. Right. వై, వాట్ ఈస్ ద మెయిన్ మోటో? Motto is simple అండి. సో ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ బేసిక్గా. సో ఐ హ్యావ్ 2 businesses కరెంట్లీ రన్నింగ్. ఒకటి మనకి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇప్పుడు క్లయింట్స్ ఎవరైనా వచ్చారంటే వీ ప్రొవైడ్ మార్కెటింగ్ సర్వీసెస్ టు దెమ్, ఎండ్ టు ఎండ్ మార్కెటింగ్ సర్వీసెస్. అది 2017 నుంచి 2020 వరకు ఐ కాన్సన్ట్రేటెడ్ ఫుల్లీ ఆన్ దాట్. ద బిజినెస్ ఈస్ గోయింగ్ గుడ్. ఆఫ్టర్ దట్ సడన్లీ కోవిడ్ కేమ్. అందరూ భయపడ్డారు, క్లయింట్స్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని పోయాయి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి. దెన్ ఐ రియలైజ్డ్, ఒక ఆర్టికల్ చదివాను నేను, లైక్ 7.3 million people lost their jobs at the time of COVID. And then I realized 1.3 million అంటే నాట్ ఎ స్మాల్ నెంబర్. నాకంటూ కొన్ని స్కిల్స్ ఉన్నాయి, నేను ఓన్గా బతికేయగలను. నేను ఎక్కడికి వెళ్ళినా, నన్ను ఏ ఊర్లో వదిలేసినా నేను బతకగలను. సో అలాంటి స్కిల్ ఒకటి వీళ్ళందరికీ నేర్పించాలి. దెన్ ఐ స్టార్టెడ్, వీళ్ళకి ఒక కొత్త కోర్స్ ఒకటి తీసుకురావాలి సో దట్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వచ్చు అని. దెన్ ఐ స్టార్టెడ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ని యూస్ చేసుకొని హౌ యూ కెన్ ఎర్న్ మనీ. ఓకే. నీకు జాబ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం నువ్వు ఎర్న్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఏం చేసుకున్న ఇన్కమ్ నీ శాలరీని దాటుతుందో దెన్ యూ కెన్ క్విట్ యువర్ జాబ్. ఒకవేళ నీ ఫైనాన్షియల్స్ అస్సలు బాగాలేదు అనుకుంటే, బట్ నీ ఫైనాన్షియల్స్ బాగున్నాయి, ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ కోర్స్ని యూజ్ చేసుకొని యూ కెన్ బికమ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. మెయిన్ టాపిక్స్ దీంట్లో ఫ్రీలాన్సింగ్ నేర్పిస్తాము, అఫిలియేట్ మార్కెటింగ్, బ్లాగింగ్. ఈ 3 యూజ్ చేసి పీపుల్ కెన్ బికమ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే అందరికీ కూడా సైడ్ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది, కావాల్సిందే. సో మరి వాళ్ళకి మీరు చెప్పే ఎలాగో మీ కోర్సులో అది ఉంది కాబట్టి ఏం చెప్తారేంటి? సింపుల్ అండి. బేసిక్గా కోర్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, కోర్స్ కొనడం కూడా ఇంపార్టెంట్ కాదు, దాన్ని మనం ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆవేశంలో మనం ఏదో ఒకటి మాట్లాడతాం, మోటివేషన్ వచ్చేస్తుంది, నిజంగా ఇది చేయాలి, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకుంటారు, కొనేస్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆపేస్తారు దాన్ని నేర్చుకోవడం. దానివల్ల వాళ్ళకి గ్రాఫ్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ 2 students కేస్ స్టడీసే చెప్తాను నేను. ఒక స్టూడెంట్ ఉన్నాడు నిజామాబాద్ నుంచి, సమద్. తను 20 lakhs per month ఎర్న్ చేస్తున్నాడు సేమ్ కోర్స్ యూజ్ చేసి. సేమ్ స్టూడెంట్ ఉన్నాడు, ఏం ఎర్న్ చేయట్లేదు, బికాస్ వాడు నేర్చుకోవట్లేదు. ఈ రెండే డిఫరెన్స్. మోటివేషన్ ఫీల్ అవ్వండి, అది మీకు స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, కానీ మీ హ్యాబిట్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అక్కడే మీరు ఆగిపోయి మోటివేషన్లో కొనేసి రాత్రి నేను రిచ్ అయిపోవాలి, ఈరోజు నేను కోర్స్ కొనాలంటే రేపు నాకు లక్షలు వచ్చేసేయాలంటే కాదు. నేర్చుకోండి, ప్రాసెస్. ఏదైనా మీకు స్కిల్ ఉండాలి ఫస్ట్. ఆ స్కిల్ని షార్ప్ చేసుకుంటే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు ఎక్కడైనా సరే. ఎగ్జాంపుల్ మీరు జాబే చూసుకోండి, మీకు స్కిల్ లేకపోతే జాబ్ రాదు. అదే స్కిల్ వేరే దగ్గర కూడా యూజ్ చేయండి, ఫ్రీలాన్సింగ్లో కానీ, అఫిలియేట్లో కానీ, బ్లాగింగ్లో కానీ. సో యూ విల్ గెట్ సక్సెస్ఫుల్. అండ్ అలాగే బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు. బిజినెస్ అనగానే అందరూ కూడా ప్రాఫిట్స్ వస్తాయి, అందుకే ఎక్కువగా ఆ మైండ్ సెట్ తోటే స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు చూస్తూ ఉన్నట్లయితే స్టార్ట్అప్ కంపెనీ చాలా వరకు పెడుతున్నారు, కొన్ని రోజుల్లోనే తీసేస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్? స్టార్ట్అప్ ఇప్పుడు ఫేమస్ అండి, మూవీస్, హీరోస్ వాళ్ళకన్నా ఇప్పుడు స్టార్ట్అప్సే ఫేమస్. దిస్ ఇస్ ద డెకేడ్ ఆఫ్ ఇండియన్ స్టార్ట్అప్. ఈ ఏదైతే డెకేడ్ ఉందో ఈ 10 years ఖచ్చితంగా యుల్ సీ మోర్ స్టార్ట్అప్స్ కమింగ్ అప్. మోర్ పీపుల్ స్టార్ట్అప్స్ పెడతారు. కానీ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటి అంటే
వాడు పెట్టాడు కాబట్టి మనం పెట్టాలనేది ఒక రీజన్. ఓకే. 2, ఒక స్టార్టప్ ఫెయిల్ అవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ 2 కేస్ స్టడీస్ తీసుకుందాం. 1 విచ్ గాట్ ఫండింగ్, అంటే ఎవరికన్నా ఫండింగ్ ఉంది, వాళ్ళకి వచ్చింది, ₹1 కోటి ఎవరైనా ఇచ్చారు చేయండి అని. ₹1 కోటి ఉన్నాయి కాబట్టి ఒక 10 లక్షలు మనం ఈజీగా ఖర్చు పెట్టేస్తాం ఎక్స్పెరిమెంట్లో. సో ఆ ఎక్స్పెరిమెంట్స్లో ఒక 1 crore మనకి లాస్ అయింది అనుకుంటే ఆ ఫౌండర్కి ధైర్యం సరిపోతుంది నెక్స్ట్ స్టెప్ వేయడానికి. ఈవెన్చువల్లీ స్టార్టప్ ఫెయిల్ అవుతుంది. 2వ కేస్ స్టడీ ఏదైతే ఫౌండర్ ఉన్నాడో తనకి ఫండింగ్ ఉండదు, ఏది చేసినా స్మాల్ రిస్క్ చేస్తాడు, ₹1,00,000 రిస్క్ చేస్తాడు, ఏదైనా కొత్త స్టార్ట్ చేస్తాడు, దాంట్లో స్టార్టప్లో న్యూ సెగ్మెంట్. ఫెయిల్ అయినా బాధపడ్డాడు, ఇంకోటి ట్రై చేస్తాడు, ఫెయిల్ అయినా బాధపడ్డాడు. సో మెయిన్ పాయింట్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారంటే దే ఆర్ గివింగ్ అప్ ఏదైనా కానీ. సో హెవీ లాసెస్లో వెళ్ళొద్దు. ఏది తీసుకున్నా సరే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే ఖచ్చితంగా సక్సెస్ రాదు, అది మైండ్లో ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేయండి. కానీ మనం వెళ్ళే ప్రాసెస్లో సక్సెస్ ఒక దారిలో దొరుకుతుంది. అది ఏంటి అనేది మన బిజినెస్లో ముందుకెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది. నేను 2017లో స్టార్ట్ చేశాను బిజినెస్. 2020లో నేను ప్రాఫిట్స్ చూశాను. అంటే ఆల్మోస్ట్ 3 years పట్టింది నాకే. ఆ 3 years నేను ఒకవేళ నేను చేయలేను అనుకుంటే స్టాప్ చేస్తుంటే మళ్ళీ నా లైఫ్ కూడా సేమ్ జాబ్ అయ్యేది. సో బేసిక్గా ఏంటి అంటే ప్లీజ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. స్టార్టప్ ఫెయిల్ అవ్వడానికి దే విల్ గివ్ అప్, అదొకటే. మిస్టేక్స్ నుంచి నేర్చుకోండి కానీ గివ్ అప్ అవ్వద్దు. ఎక్కువ బర్న్ కూడా చేయొద్దు స్టార్టింగ్లో క్యాష్ని. ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద రెస్పాన్స్ అండి? రెస్పాన్స్ ఏమీ లేదండి. ఎంటీసీ చాలా ఫ్రాంక్గా చెప్తాను మీకు, నా శాలరీ 25,000. నేను 2015లో స్టార్ట్ చేసినప్పుడు నాకు 25,000కి 25,000 కమిట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. అది ఏదైనా కానీ లోన్ అవ్వచ్చు, ఈఎంఐస్ కావచ్చు, ఏదైనా కానీ ఐ హ్యావ్ 25,000 కమిట్మెంట్స్. సో నేను ఇప్పుడు జాబ్ మానేయాలి అంటే నాకు ఆ 25,000 వచ్చే సోర్స్ నాకు కనిపించాలి ఖచ్చితంగా, లేదంటే నేను సస్టైన్ అవ్వలేను ఎట్టి పరిస్థితిలో. అలా అని జాబ్ చేసుకుంటా నేను బతకలేను, ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని చంపేసుకున్నామంటే మన లైఫ్ అస్సలు బాగోదు. అలా జాబ్లో కాన్సన్ట్రేట్ చేయలేము, ఎక్కడ చేయలేము. సో ఐ డిసైడెడ్ వన్ థింగ్, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అది ఏంటనేది నాకు తెలీదు, కానీ నాకు 25,000 కావాలి అంటే లెట్ అస్ అజ్యూమ్ ఒక క్లయింట్ నాకు ఒక 5,000 పే చేశాడు అనుకుందాం. దేనికైనా సర్వీస్ ఫిక్స్ అవ్వలేదు నేను, ఇంకా ఫస్ట్ ప్రైజింగ్ డిసైడ్ అయ్యాను. అయితే నాకు 5 clients కావాలి, 25,000 పే చేయడానికి నాకు 5 clients కావాలి. సో ఏం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఏదైతే కంపెనీలో పనిచేశానో ఆ కంపెనీ నాలెడ్జ్తోనే అదే బిజినెస్ పెట్టాను. నాకు తెలిసి ఇది వర్కౌట్ అవ్వదు, వాళ్ళు పెద్ద స్కేల్లో చేస్తున్నారు, మనం అడిగినా ఎవరని నాకు తెలుసు. బట్ అప్పుడే నేను స్టార్ట్ చేశాను. 5,000 నా క్లయింట్ ఇస్తే సరిపోద్దు, వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట, లీడ్స్ ప్రొవైడ్ చేస్తాం మనం. మీరు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ని చూపిస్తాం అడ్వర్టైజ్మెంట్ చూసి. అలా 5 clientsని పట్టుకోవాలి. ఫస్ట్ మంత్ అంతా తిరిగాను, ఒక ఆల్మోస్ట్ 20 days, ఎవ్రీడే 100 kilometers మ్యాండేటరీ వెళ్ళేవాడిని నేను ఎవ్రీడే, ఎందుకంటే నాకు అలవాటు సేల్స్ కాబట్టి. 5,000 per month అంటే ఎవరు పే చేసేవాళ్ళు కాదు, అసలు ఎందుకు పే చేయాలి ఏంటి అని. సరే ప్రైస్ ఎక్కువైపోయిందేమో, 5,000కి ఇయర్కి 1 yearకి చేసేద్దాంలే అనుకున్నా. అలా చేశాను నేను. అలా చేసి 5 clients నేను ప్రతి మంత్ తెచ్చుకునేవాడిని. ఖచ్చితంగా తెచ్చుకున్నాను, బికాజ్ నాకు అదే బ్రెడ్ అండ్ బటర్. నాకు 25,000 లేకపోతే నేను సస్టైన్ అవ్వలేను. అలా నేను తెచ్చుకున్న దాంట్లో ఒక 6 months వర్క్ చేశాను, ఒక 2 lakhs ఏమో వచ్చాయి. బట్ అల్టిమేట్గా క్లయింట్కి మనం సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేయకపోతే ఏ బిజినెస్ అయినా వర్కౌట్ అవ్వదు, లాంగ్ రన్లో ఉండదు. చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే 5,000 అయినా 5 rupees అయినా మనం న్యాయం చేయాలి క్లయింట్కి, అప్పుడే నేను బిజినెస్ గ్రో అవుతుంది. 6 months తర్వాత అడగడం స్టార్ట్ చేశారు, ఏది నాకు బిజినెస్ ఇస్తా అన్నావు, 5,000 తీసుకున్నావు, అసలు ఏమైంది, నీకు వచ్చా రాదా అని. దెన్ ఐ రియలైజ్ ఒక గోల్డ్ ఉంటే మమ్మీది, అది పెట్టేసి రిటర్న్ ఇచ్చేసాను నేను. రిటర్న్ ఇచ్చేసిన తర్వాత దెన్ ఐ రియలైజ్ ఒక స్కిల్ ఉండాలి మనకి ఏదైనా. నేను తీసుకొచ్చింది వాళ్ళకి బిజినెస్ ఇస్తాను, బిజినెస్ చేయాలంటే నాకు మార్కెటింగ్ వచ్చి ఉండాలి. అప్పుడు ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మార్కెటింగ్ ఒక 3 months. ఆ గోల్ పెట్టిన తర్వాత ఒక 3 months సస్టైన్ అవ్వచ్చు. మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్. అక్కడి నుంచి ఐఎమ్ సీయింగ్ స్మాల్ గ్రోత్. అలా సూపర్ అండి, చాలా బాగుంది. అండ్ అలాగే మార్కెటింగ్ అన్నారు, అసలు ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా నేను ఈ వర్డ్ వింటున్నాను, అఫిలియేటెడ్ మార్కెటింగ్ అని. ఏంటండి అది? బేసిక్గా చాలా పాపులర్ వే ఆఫ్ మార్కెటింగ్ అండి ఇది, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది. నెక్స్ట్ 5 to 10 yearsలో ఇది చాలా హైప్ అవుతుంది. ఇప్పటికే ఉంది, ఆల్రెడీ అమెజాన్లో కూడా ఉంది. మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొనాలనుకుంటున్నారు, ఓకే, మీకు అమెజాన్ యాడ్ చూపిస్తుంది ఫస్ట్ కొనిపించడానికి, రైట్? మీరు ఆ యాడ్ చూసి సైట్కి వెళ్ళి కొంటారు. కానీ అమెజాన్కి ఖర్చు అవుతుంది మీకు యాడ్ చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక 100 rupees స్పెండ్ చేసింది మీకు అది కొనిపించడానికి. అఫిలియేట్ మార్కెటర్ ఏం చేస్తాడంటే ఆ యాడ్తో పని లేకుండా వాడి సొంత టెక్నిక్స్ యూస్ చేసి, వాడి సొంత ప్రమోషన్స్ యూస్ చేసి ఆ ప్రోడక్ట్ని మీ దాకా రీచ్ చేస్తాడు. ఒకవేళ మీరు ఆ ప్రోడక్ట్ కొన్నారనుకోండి,
అమెజాన్ వాడు మీకు చూపించడానికి 100 రూపీస్ ఖర్చు అవుతుంది కాబట్టి వాడికి అఫిలియేట్ వరకు ఒక 60 or 70 రూపీస్ ఇస్తాడు అంతే. సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అమెజాన్ తగ్గించుకుంటుంది, అఫిలియేట్ మార్కెటర్ ప్రమోట్ చేస్తాడు. ఒక ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేస్తే అది ఏదైనా కానీ అమెజాన్ కానీ మింత్రాలో కానీ ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేసి మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ సర్కిల్ కానీ మనం షేర్ చేస్తే వాళ్ళు కొంటే మనకు కమిషన్ వస్తుంది. పెద్ద బ్రాండ్స్ ఎందుకు ఇస్తాయి అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ తగ్గించుకుంటారు, మనకేమొస్తుంది అంటే మనం ప్రమోట్ చేసిన వాళ్ళు మనకు కమిషన్ వస్తుంది. ఇది చాలా పాపులర్ అవుతుంది. ఇది ఓన్లీ దాంట్లోనే కాదు, ఏ సర్వీస్లో అయినా దిస్ విల్ వర్క్. అఫిలియేట్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాక 20 lakhs అబ్బాయి అఫిలియేట్ మార్కెటింగ్ యూజ్ చేసింది అది. ఓకే, మీ కోర్సులో ఇది కూడా ఉందండి? ఇది కూడా ఉంటుందండి. అండ్ అలాగే మీరు అంటూ ఉంటారు ఇప్పుడు అఫిలియేటెడ్ మార్కెటింగ్ యూజ్ చేసి బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారని. బేసిక్గా బిజినెస్ని అట్రాక్ట్ చేయాలి త్రూ మార్కెటింగ్ అంటే ఏ వే మనం చూస్ చేసుకోవచ్చు అంటే? ప్రెసెంట్ మీకు తెలిసింది, ఒకప్పుడు ఎర్లీ డేస్కి వెళ్తే మనకి న్యూస్ పేపర్స్ దగ్గర నుంచి రేడియోస్ అవన్నీ ఉండే. ఇప్పుడు డిజిటల్ మీడియా మొత్తం ఈ జనరేషన్ యంగర్ జనరేషన్ ఎక్కువ మనకి ఇండియాలో. అవును, వేరే వాళ్ళకన్నా. సో యంగర్ జనరేషన్ ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఉన్నారు అందరూ. సో అండ్ జియో రావడం వల్ల ఇంటర్నెట్ యాక్సెస్ అందరికీ ఈజీగా అవైలబుల్ దొరికింది. సో డిజిటల్ మీడియం ఇస్ ద బెస్ట్ టు అడ్వర్టైజ్ ఫర్ ఎనీ బిజినెస్. సో అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఏదైనా కానీ మనం వాడే ఏ సోషల్ మీడియా యాప్ అయినా యూజ్ చేసి ప్రమోట్ చేసే మార్కెటింగ్ టెక్నిక్స్ లో కాస్ట్ హై రిటర్న్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు కూడా అది కూడా కాంపిటీషన్ పెరిగింది అనుకోండి, బట్ స్టిల్ ఇట్స్ అన్ ఎఫెక్టివ్ వే. ఎందుకంటే ₹1 ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెట్టామో మనకు తెలుస్తుంది. అదే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో అంటే బల్క్లో కనబడుతుంది, ఎవరు చూశారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమంది చూశారు, ఇవేం తెలియదు. బట్ డిజిటల్లో ఇవన్నీ ట్రాక్ చేయొచ్చు మనం. మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ బెస్ట్. నేర్చుకోవడానికి కూడా కెరీర్ ఆప్షన్లో డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్. కోడింగ్తో పని లేదు, ప్రియర్ నాలెడ్జ్ అవసరం లేదు, ఇంటర్ కంప్లీట్ అయినా చేయొచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రితం లేదు, అంతే. ఇంటర్నెట్ సోర్స్ ఒక ల్యాప్టాప్ మీ ముందుంటే సరిపోతుంది, అంతే. అండ్ అలాగే మరి బిజినెస్ స్టార్ట్ చేశారు, అప్పుడప్పుడు అప్స్ వస్తుంటాయి, డౌన్స్ వస్తూ ఉంటాయి. సో మరి ఆ డౌన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా ఓవర్కమ్ అయ్యారు? అప్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఎగ్జైట్ అవ్వను, డౌన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఎగ్జైట్ అవ్వనండి. ఐ నో బిజినెస్ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఉంటే అది బిజినెస్ అన్నారు. సో అప్స్ వచ్చినా డౌన్స్ వచ్చినా ఒకటే. నేను క్యాలిక్యులేట్ చేసేది డేటా. ఎగ్జాంపుల్ అప్ వచ్చింది, ఎందుకు అప్ వచ్చింది, మనం ఏం కొత్తగా చేసామని ఈ మంత్లో మనకు అప్ వచ్చింది. డౌన్ వచ్చింది, ఏం మిస్టేక్ చేసాము మనకి ఈ మంత్లో డౌన్ వచ్చింది, రైట్? సో ఇవి రెండు క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్తాను నేను. సో డౌన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐ లెర్న్ సంథింగ్, ఈ మిస్టేక్ మళ్ళీ చేయకూడదు, దీనివల్ల డౌన్ అయింది అని. ఇట్స్ సింపుల్. అప్స్ అండ్ డౌన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయండి, అంతే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ, అంతే. సో అండ్ అలాగే చాలా వరకు కూడా బిజినెస్ పెట్టాలి అనుకుంటారు. మీరు చెప్పారు మీ మోటోనే సెల్ఫ్ ఎంప్లాయీ అవ్వాలి అని. అండ్ ఆల్టర్నేట్ సోర్స్కి ఫ్రీలాన్సర్లో మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని మీరు చెప్తూ ఉంటారు. అవి ఒక 3 చెప్తారా మాకు? బేసిక్గా ఫ్రీలాన్సింగ్లో మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో అది ఫ్రీలాన్సింగ్కి అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీకు యాంకరింగ్ ఫ్రీలాన్సింగ్ అవైలబుల్ ఉంటుంది బయట మార్కెట్లో, రైట్? వేరే వాళ్ళు సంథింగ్ ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, దానికి ఫ్రీలాన్సింగ్ ఆల్టర్నేటివ్ అవైలబుల్ ఉంటుంది. కానీ ద మోస్ట్ డిమాండింగ్ ఇప్పుడు అంటే డిజిటల్ మార్కెటింగ్ మీద ఉన్న సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ కాపీ రైటర్ కానీ, కంటెంట్ రైటర్ కానీ, డిజిటల్ మార్కెటర్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ ఎక్స్పర్ట్ కానీ, గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ కానీ, సో వీడియో షూటింగ్ కానీ, వీడియో ప్రొడక్షన్ కానీ, ఇవన్నీ హై డిమాండ్ స్కిల్స్ ఫ్రీలాన్సింగ్లో. సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ ఒక చాలా పెద్ద మిస్టేక్ చేస్తారండి అందరూ. ఫ్రీలాన్సర్ అయిపోదాం అనుకుంటారు, వాళ్ళకి ఒక స్కిల్ ఉంటుంది ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కిల్ ఉంది అనుకుందాం, మనం ఫేస్బుక్ యాడ్ ఎక్స్పర్ట్ అనుకుందాం. కొన్ని సైట్స్ ఉంటాయి ఫ్రీలాన్సర్, ఫైవర్, అప్వర్క్ అని కొన్ని సైట్స్ ఉంటాయి. ఆ సైట్లో ఎలా అంటే క్లయింట్ తన రిక్వైర్మెంట్ పోస్ట్ చేస్తాడు, ఇంకొక 10, 20 మంది, 100 మంది కొట్టుకుంటారు ఆ ప్రాజెక్ట్ కోసం. బిడ్ చేస్తాడనమాట, నేను ఇంతకి ఇస్తాను. అంత క్రౌడెడ్ మార్కెట్లో వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రాజెక్ట్స్ రావు. నీ ఓన్ స్టైల్ నీకు ఉండాలి, నువ్వు క్లయింట్లను వెతుక్కో, క్లయింట్లు నీ దగ్గరికి వచ్చేది వద్దు, అవసరం లేదు. సో నేను వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తుంటాం. నీకు క్లయింట్స్ కావాలి అంటే గూగుల్లోనే దొరుకుతారు. ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ నియర్ మీ అని కొట్టండి, 100 రెస్టారెంట్లు వస్తాయి. గూగుల్లో నెంబర్లు కూడా ఉంటాయి. కాల్ చేసి మీకు ఫేస్బుక్ యాడ్ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉందా, రోజుకి 20 కాల్లే చేయి, ఎక్కువ అవసరం లేదు, ఓకే? నెలకు 600 కాల్స్ అయితే ఇమాజిన్, వర్స్ట్ కేసులో 1% మంది నీకు ఎస్ చెప్పినా కూడా నీకు ప్రాజెక్ట్స్ వస్తాయి. వెళ్ళి ఆ క్రౌడెడ్ మార్కెట్లో కొట్టుకోవద్దు, నీ ఓన్ స్టైల్ నువ్వు చూడు. ఈమెయిల్స్ పంపు, రోజుకు ఒక 20 కాల్స్ చేయి, చాలా ఆపేసి ఎక్కువ చేయొద్దు. ఇది రాలేదు కదా 40, 60 చేయొద్దు, ఫిక్స్గా పెట్టుకో 20 అంతే, వచ్చినా రాకపోయినా ఒక 20 ఈమెయిల్స్ పంపు. కోల్డ్ ఈమెయిల్స్ అంటారు, ఈమెయిల్స్ పంపు, ఇలా నీకు రాకపోతే అప్పుడు అడుగు. సో బేసిక్గా ఏంటి అంటే స్కిల్ ఉంటే సరిపోదు, దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలో కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే లీడ్ ఎలా జనరేట్ చేయాలో చెప్పారు. అండ్ లీడ్ ఎలా క్లోజ్ చేయాలి? సింపుల్. ఇప్పుడు లీడ్ క్లోజర్కి వెరీ ఇంపార్టెంట్ మెట్రిక్ ఏంటి అంటే
ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 థింగ్స్ తీసుకుందాం. ఒక ప్రోడక్ట్ ఉంది, మీకు అసలు అవసరం లేదు. ఇమాజిన్ ఆ ప్రోడక్ట్తో మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను 500 days కన్విన్స్ చేసినా సరే మీరు కొనరు దాన్ని, రైట్? అలాంటి క్లయింట్స్ వెనకాల వెళ్తే మీకు ఎప్పుడు క్లోజర్ రాదు. ఇమాజిన్. ఇప్పుడు సెకండ్ కేస్, మీకు ఆ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆ ప్రోడక్ట్ మీద నెసెసిటీ క్రియేట్ చేసా, ఇంపార్టెన్స్. ఓకే, ఈ ప్రోడక్ట్ వల్ల నాకు యూజ్ ఉంది అనేది ఒకటి క్రియేట్ చేస్తే నో మ్యాటర్ వాట్, నేను సరిగ్గా మాట్లాడకపోయినా మీరు కొంటారు. సో బేసిక్గా సేల్స్లో ఏంటంటే సింపుల్, నేను అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి ఆ ప్రోడక్ట్కి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే దాని నెసెసిటీ క్రియేట్ చేయండి క్లయింట్ దగ్గర. ఓకే, ఇప్పుడు రెస్టారెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 రెస్టారెంట్స్ అంటే ఒక లేన్లోనే 4-5 ఉంటాయి. ఆ రెస్టారెంట్ పేరు తీసుకోండి. సార్ వాళ్ళు ఇలా గూగుల్ యాడ్స్లో రన్ చేస్తున్నారు, మేబీ రీచ్ ఉండడం వల్ల వాళ్ళు రన్ చేస్తున్నారు, నేను అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 6 months నుంచి చేస్తున్నారు, బట్ మీది చూస్తున్నాను, బట్ యు ఆర్ నాట్ రన్నింగ్ ఎనీథింగ్, కెన్ వీ టాక్ ఆన్ దిస్? ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసామనుకో, వాడు పేరు చెప్పాడు, ఓకే పక్కనోడు ఎందుకు రన్ చేస్తున్నాడో వారి గురించి అన్నా తెలుసుకుందాం అని చెప్పి పిలుస్తారు. ఆ క్లోజర్స్ ఎప్పుడైనా ఇంపార్టెన్స్ అండ్ నెసెసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రోడక్ట్ ఇంపార్టెంట్ అనుకోండి, దానికి నెసెసిటీ క్రియేట్ అయిందంటే కొంటారు. అండ్ సేల్స్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాం మేము, అందుకే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. సో మీరు సేల్స్ చేశారు అండ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఇప్పుడు రాణిస్తున్నారు కాబట్టి బేసికలీ ఐ వాంటెడ్ టు నో, మార్కెటింగ్ అంటే ఏంటి, అడ్వర్టైజింగ్ అంటే ఏంటి? బోత్ సేమే అండి, మార్కెటింగ్ అయినా అడ్వర్టైజ్మెంట్ అయినా. ఐ టెల్ యూ సింపుల్గా ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు నాది ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చింది, ఎగ్జాంపుల్ ఏదైనా ఫేస్ క్రీమ్ ఏదైనా నేను కంపెనీ ఓనర్ అనుకోండి, మీకు నచ్చింది, మీ ఫ్రెండ్కి చెప్పినా అంటే మార్కెటింగే, ఎందుకంటే మీరు వర్డ్ ఆఫ్ మౌత్ చేశారు కాబట్టి దాన్ని మార్కెటింగే అంటారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు, నాకు ఈ ప్రోడక్ట్ వేరే వాళ్ళకి తెలియాలంటే నేను అడ్వర్టైజ్ చేసుకోవాలి, అది మార్కెటింగే. సో అడ్వర్టైజ్మెంట్ అయినా మార్కెటింగ్ అయినా సింపుల్, కానీ వేస్ ఏంటి అంటే మార్కెటింగ్లో మనం ఫ్రీగా చేయొచ్చు వితౌట్ స్పెండింగ్ రూపీ. అడ్వర్టైజ్మెంట్ అంటే ఖచ్చితంగా మనం డబ్బులు స్పెండ్ చేయాలి మార్కెటింగ్ మీద. ఈ లో కాస్ట్ మార్కెటింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం డబ్బులు స్పెండ్ చేయక్కర్లేదు. ఎగ్జాంపుల్ మనం 10 మందికి చెప్పాము, ఎక్కడైనా ఒక టెంట్ వేసుకొని కూర్చొని బోర్డు పెట్టుకొని కూర్చున్నాము, ఏదైనా లో కాస్ట్ ఎఫెక్టివ్స్ పాంప్లెట్స్ కానీ అవి కానీ ఏదైనా సరే మనం డబ్బులు స్పెండ్ చేయకుండా వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ చేయడం కానీ, ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం కానీ, నేనేం ఖర్చు పెట్టట్లేదు, ఒకడు కొంటే నీ లింక్ నుంచి నేను నీకు మనీ ఇస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ స్పెండింగ్ ఎనీథింగ్, అదొక మార్కెటింగ్. అడ్వర్టైజ్మెంట్ అంటే ఖచ్చితంగా నువ్వు డబ్బులు స్పెండ్ చేయాల్సిందే, దాంట్లోనే మీనింగ్ ఉంది కాబట్టి యాడ్స్. సో మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ బోత్ సేమ్. ఏది అల్టిమేట్ గోల్ ఏంటంటే మన ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి. ఏది బెటర్ అంటారు? అడ్వర్టైజ్మెంట్స్ బెటర్. ఈ టైంలో కాంపిటీషన్ పెరిగిపోయిందండి, ఇప్పుడు మనం ఏమీ చేయలేము. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. నీ కాంపిటీషన్ నువ్వు బీట్ చేయాలంటే యూ షుడ్ అడ్వర్టైజ్. ఓకే, నీ ఆడియన్స్ నీకు ఉండాలి. అండ్ ఆడియన్స్ అన్నారు కాబట్టి బేసిక్గా కస్టమర్ అయినా ఆడియన్స్ అయినా ఒకసారి మనకు కనెక్ట్ అయ్యారు, వాళ్ళు లాంగ్ రన్లో మనని అలానే కనెక్ట్ చేసుకొని ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఒకటి సింపుల్గా చెప్తాను, ఇది కస్టమర్ ఎప్పుడు మనతో ఉండడు, మీరు ఎంత లాయల్గా ఉన్నా అంతే అంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, జియో రానంత వరకు అందరూ ఎయిర్టెల్కో బిఎస్ఎన్ఎల్కో దేనికో లాయల్ కస్టమర్సే, అందరు అదే వాడుతున్నారు సిమ్లు ఎప్పటి నుంచో. వన్స్ జియో ఒక కొత్త ఆఫర్ రిలీజ్ చేసింది, ఫ్రీ, మీకు ఇంటర్నెట్ ఫ్రీ వస్తుంది, అన్నీ ఫ్రీ వస్తున్నాయి, షిఫ్ట్ అయ్యారు కదా పీపుల్. లాయల్ కస్టమర్స్ అనే వాళ్ళు ఉండరు. నీ హార్ట్ఫుల్గా నువ్వు సర్వీస్ చేయి చాలు, వాల్యూ ప్రొవైడ్ చేయి, సర్వీస్ చేయి, వాళ్ళని సాటిస్ఫై చేయి క్లయింట్స్ని. వాళ్ళు ఉండాలనుకుంటే ఉంటారు, లేదంటే లేదు. బట్ లాయల్ కస్టమర్స్ అనేది ఏ బిజినెస్లో ఉండరు. సో మరి మీరు చేస్తూ ఉన్నారు, ఇప్పటివరకు చాలా బాగుంది. అండ్ అలా మిస్టేక్ వచ్చినప్పుడు మీరు ఆ మిస్టేక్ నుంచి ఏం నేర్చుకున్నారేంటి? ఫీడ్బ్యాక్ నాకు వెరీ ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ మనం ఇది చాలా బాగుంటుంది వీళ్ళకి కస్టమర్స్కి, సూపర్ అసలు ఇది రిలీజ్ చేయండి అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు నచ్చదు అది. ఒక్కోసారి ఇదేంటి ఇట్లా తీసుకొచ్చారు, అసలు బాగాలేదు, మాకు ఇంతకు ముందుదే బాగుంది, ఇది అసలు బాగాలేదు అని. అప్పుడు చాలా డేటాని అనలైజ్ చేస్తూ ఉంటాం. డల్ అయ్యేది ఏం లేదు, అనలైజ్, ఇదేంటి మనం ఇంత బాగుంటుంది అనుకున్నాం కదా, అసలు వర్కౌట్ అవ్వలేదేంటి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది. సో నేను ఫీడ్బ్యాక్ మీద వర్క్ చేస్తాను. ఎవ్రీ వీక్ నా కస్టమర్కి ఒక మెయిల్ వెళ్తుంది, గివ్ అస్ అ ఫీడ్బ్యాక్, ఎక్కడ తప్పు చేస్తున్నాం, సపోర్ట్ ఎలా ఉంది, సిస్టమ్ ఎలా ఉంది, సాఫ్ట్వేర్ ఎలా ఉంది, మా ట్రైనింగ్ ఎలా ఉంది, ఓకే, క్లయింట్స్కి అయినా సరే మా సర్వీస్ ఎలా ఉంది, రిజల్ట్స్ వస్తున్నాయా, ROI బాగుందా, ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఐ వర్క్ ఆన్ ఫీడ్బ్యాక్. ఓకే, కస్టమర్ ఫీడ్బ్యాక్తోనే ఇంప్రూవ్ అవుతుందండి ఏదైనా బిజినెస్. అంతే, అక్కడ నుంచే మీరు ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా మళ్ళీ రికవరీ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ ఇనిషియల్గా జాబ్ కాకుండా ఇలా బిజినెస్ పెట్టాలి అన్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎలా ఉండేదండి సపోర్ట్? సింపుల్ అండి, మా ఫ్యామిలీ ఏది చేసినా ఓకే. ఓకే, ఎందుకంటే దే బిలీవ్ ఇన్ మీ. ఓకే, నేను చిన్నప్పటి నుంచి కూడా చదివాను కాదు, బట్ నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఏదైనా సరే 1 day ముందు నేర్చుకున్నా, 1 day ముందు చేసినా సరిపోతుందని ఎగ్జామ్స్కి. ఓకే, ఆ పాస్ అవడం దగ్గర నుంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, వీడు ఏం చేయకపోయినా పర్లేదు పాస్ అవుతాడు అని. అప్పటి నుంచి నేను ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే వాళ్ళు ఓకే అనేవాళ్ళు.
నీ ఇష్టం ఏదన్నా చేయి, బట్ రిమెంబర్ మనకి 25,000 నెసెసిటీ. అది వచ్చే ప్లాన్ ఏదన్నా చెయ్యి, దాని తర్వాత నీ ఇష్టం అంటే అదే ప్లాన్లో స్టార్ట్ చేశాను నేను బిజినెస్. అండ్ అలాగే ఇప్పుడు చేయాలి అనుకున్న యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ బిజినెస్ మీదే చాలా వరకు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు, వారికి మీరేం చెప్తారు? స్టార్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. సో మీ ఫైనాన్షియల్స్ చెక్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. బట్ ద ఓన్లీ థింగ్ ఇందాక చెప్పినట్టు డోంట్ గివ్ అప్. అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు. మీరు స్టార్ట్ చేశారు అంటేనే ఆల్రెడీ ఒక స్టెప్ వేశారు, మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వేయద్దు. ఏదైనా సరే ముందుకు వెళ్ళండి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి, స్టార్ట్ చేయండి. ఓకే, బిజినెస్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కానీ ఒక సెకండరీ ఇన్కమ్ కానీ మీకు కావాలి అనుకుంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ మీ బిజినెస్ని రన్ చేయడానికి. ఓకే, అది యూజ్ చేయండి. మీ ప్రోడక్ట్లో కానీ మీ సర్వీస్లో కానీ క్వాలిటీ ఉంటే డెఫినెట్గా మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. కాకపోతే రూట్ మ్యాప్స్, ఒక 10 రూట్ మ్యాప్స్ మీకు కనిపిస్తే అన్నిట్లోకి వెళ్ళి చూడండి, ఏదో ఒక లైన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అక్కడి నుంచి మిమ్మల్ని ఇంకెనక తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు హలో వీర్లాగ్ అంతేనా? అంతే అనుకోండి. ఎనీవేస్ నైస్ టాకింగ్ యూ అండి, Same. బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ చెప్పాను కదా, ఆ పాయింట్ నాకు నచ్చింది. బేసిక్గా ఎవరైనా కూడా బిజినెస్ స్ట్రక్చర్ని చూస్తూ ఉంటారు, ఎలా అని దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు, దాని గురించి అడగడం జరుగుతూ ఉంటుంది. వితౌట్ ఎనీథింగ్ యూ జస్ట్ క్యాలిక్యులేటెడ్ దట్ ప్రైస్. మన అవసరం బట్టి స్టార్ట్ చేయాలండి ఏదైనా కానీ, అంతే సింపుల్. యా, సూపర్ అండి, నైస్ టాకింగ్ టు యూ. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్.